Indo-British Advanced Pain Clinic, Noppimayam Surgery Duram. For appointments 9155515563. హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఐడ్రీమ్ మీడియా. ఈరోజు మనతో ఉన్నారు సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్ అయిన మాధవిరెడ్డి గారు. సో 2025 న్యూ ఇయర్ రాబోతుంది కాబట్టి ఫైనాన్షియల్గా మనం ఎలాంటి డెసిషన్స్ తీసుకోవాల్సి ఉంటుంది, ఫైనాన్షియల్గా ఎలాంటి గోల్స్ పెట్టుకోవాల్సి ఉంటుంది, ఇవి పెట్టుకున్నట్లయితే లైఫ్లో మన లైఫ్ ఎంత ప్రొడక్టివ్గా ఉంటుంది తెలుసుకుందాం ఈరోజు ఎపిసోడ్లో. హాయ్ మ్యామ్. హలో అండి. జనరల్గా న్యూ ఇయర్ అనగానే నెక్స్ట్ దానికి తోకలాగా ఒక పదం ఉంటుంది మ్యామ్, రెజల్యూషన్. న్యూ ఇయర్ రెజల్యూషన్ ఏంటి, కొత్తగా నువ్వు ఎలాంటి చేంజ్ నీ లైఫ్లో తీసుకురాకపోతున్నావు. ఫైనాన్షియల్గా ప్రతి ఒక్కరూ వాళ్ళ లైఫ్లో తీసుకురావాల్సిన చేంజెస్ గురించి చెప్తారు. డెఫినెట్లీ. అంటే ఫస్ట్ స్టార్ట్ చేసిందంటే మా దగ్గర కూడా చాలా మంది క్లయింట్స్ వస్తే అక్కడ ఏంటంటే బడ్జెట్ అనేది ఏమీ వేసుకోరండి. ఒక బడ్జెట్ ఉండదు. ఏమైంది సార్ అంటే ఒక 80,000 శాలరీ వస్తుంది, 70,000 శాలరీ వస్తుంది సార్, మీకు ఎక్కడెక్కడ మీకు ఖర్చు పెడుతున్నారు అంటే వాళ్ళు చెప్పలేకపోతున్నారు. దిస్ ఈజ్ వాట్ వీఆర్ సీయింగ్ అనమాట. వై డోంట్ యూ స్టార్ట్ మేకింగ్ ఏ బడ్జెట్ అంటే మీరు ఎక్కడెక్కడ ఖర్చు పెడుతున్నారో అవన్నీ కూడా ఇప్పుడు చాలా యాప్స్ వచ్చాయి, మీకు మొబైల్లో చాలా ఇప్పుడు ఫెసిలిటీస్ వచ్చాయి. సో మీరు ఇప్పుడు అంతా కూడా మనం ఆన్లైన్లోనే పేమెంట్ చేస్తున్నాము. సో ఎవ్రీథింగ్ విల్ బి దేర్, రైట్? సో ఎంత టైం పడుతుంది మీకు? చాలా తక్కువ టైం పడుతుంది. సో ఒకసారి కూర్చొని మీరు ఎవ్రీ వీక్ కానీ ఎవ్రీ డే కానీ మీరు స్పెండ్ చేసింది, ఈరోజు ఎంత స్పెండ్ చేసాం, మనకి ఎంత ఇన్కమ్ వచ్చింది, ఫైనల్గా మనము సర్ప్లస్లో ఉన్నామా డెఫిషిట్లో ఉన్నామా ఆ విషయం కూడా తెలియట్లేదండి ఎవరికి. సో అన్నెసరీ కొంతమంది ఏంటంటే ఎక్స్పెండిచర్ చేసేయడము, మనీ వస్తుంది కదా అని ఎక్స్పెండిచర్ చేసేయడము, తర్వాత ఏమి సేవింగ్స్ చేయకపోవడము. సో స్టార్టింగ్ మనం ఏదైనా రెజల్యూషన్ అనుకుంటే బడ్జెట్ ప్రిపరేషన్ అనే దాంతో స్టార్ట్ చేయాలి. మనం ఒకసారి కూర్చోవాలి, మనకి ఎంత ఇన్కమ్ వస్తుంది, అది ఎక్కడెక్కడ ఖర్చు పెడుతున్నాం. ఖర్చు పెట్టడం తప్పు కాదండి, ఇక్కడ ఖర్చు ఎక్కడ పెడుతున్నావు మీకు తెలియకపోవడం తప్పు. మీకే తెలియదు. నేను అడుగుతూ ఉంటా, సార్ ఎక్కడ అయింది సార్, ఇంకా మీరు 30,000-40,000 చెప్తారు, ఇంకో 20,000 చెప్పరు. ఏమైంది సార్ 20,000 అంటే, ఏమో మేడం నేను నోట్ చేసుకోలేదు, ఎక్కడికి వెళ్తుందో నాకే అర్థం కావట్లేదు. సో ముందు ఇందులో నుండి బయటికి రావాలండి. మనం ఖర్చు పెడుతున్న ప్రతి దానికి అక్కడ ఒక నోట్ అనేది పెట్టుకొని, ఓకే ఇది తర్వాత నెక్స్ట్ నిజంగా మనం ఈ ఖర్చు పెట్టిందంతా ఏమైనా పనికొచ్చింది, ఏమైనా ఎంతవరకు మనము ప్రొడక్టివ్గా మనం ఖర్చు పెడుతున్నాం, ఇందులో ఎంత వేస్టేజ్ అవుతుంది అనేది మీకు తెలియాలి అంటే అసలు ముందు ప్రిపరేషన్ ఉండాలి కదా. సో ఈ రోజు నుంచి మీరు ఏం చేస్తారంటే ప్రతిదీ ఒక బడ్జెట్, మనకు వచ్చిన ఇన్కమ్, మనకు వచ్చిన ఎక్స్పెండిచర్ టాలీ అవ్వాలి. ఇప్పుడు ఏంటంటే ఇక్కడ ఎక్కడ టాలీ అవ్వదు వాళ్ళకి. ఒక 30,000-40,000 ఏమైందో కూడా వాళ్ళకే తెలియదు. అలాంటి సిచ్యువేషన్లో అందరూ ఉన్నారు. సో దట్ వీ క్యాన్ కరెక్ట్ ఇట్. అండ్ సెకండ్ వన్ ఏంటంటే సేవ్ అనేది కొంచెం ఇంక్రీజ్ చేస్తూ ఉండాలండి. సేవింగ్స్ అనేది ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా. సో లాట్ ఆఫ్ అన్సర్టనిటీస్. మీ పర్సనల్ లైఫే చాలా అన్సర్టైన్గా ఉంటుంది. మీ పర్సనల్ లైఫ్లోనే ఏమవుతుందో తెలియదు. నెక్స్ట్ మీ ప్రొఫెషనల్ లైఫ్ ఇంకా అన్సర్టైన్గా ఉంది. సో ఈ రోజు ఇలా ఉంది ఈ ప్రొఫెషన్, నెక్స్ట్ ఇంకెక్కడ చేంజెస్ వెళ్తున్నాము, ఎక్కడికి వెళ్తున్నాము. సో దీస్ ఆర్ ఆల్ మేకింగ్ అస్ టు సేవ్ మోర్. మీకు వస్తున్నప్పుడే ఇన్కమ్ని మనం ఎంత ఎక్కువగా సేవ్ చేసుకుంటే, మనం ఇన్వెస్ట్మెంట్స్ అవన్నీ కూడా స్టార్ట్ చేసుకుంటే దట్ విల్ బికమ్ మీకు ఇలాంటి సిచ్యువేషన్స్, అన్సర్టైన్ సిచ్యువేషన్స్ వచ్చేటప్పుడు మీకు ఆ అమౌంట్ అనేది ఉపయోగపడుతుంది. సో వెన్ యూ ఆర్ బ్రేక్, మీరు ఒక 2-3 months ఆఫీస్ నుంచో లేకపోతే మీ ఇన్కమ్ అనేది ఆగిపోయింది, ఎట్లా సర్వైవ్ అవుతారు? అంటే సర్వైవ్ అంటే ఇప్పుడు జనాలందరికీ ఎట్లా అలవాటు అయిపోయిందంటే క్రెడిట్ కార్డ్. ఈజ్ అ క్రెడిట్ కార్డ్ ఈజ్ ఏ సర్వైవల్? నో, ఇట్ ఈస్ నాట్. అదేం చేస్తుందంటే మిమ్మల్ని కంప్లీట్గా ఒక డెట్ ట్రాప్లోకి తీసుకెళ్ళిపోతుంది. అన్సర్టనిటీస్ అనేది ప్రతి లైఫ్లో వస్తాయండి. మాకు రావు అనుకోవడం చాలా రాంగ్. ఎనీ వన్స్ లైఫ్ ద థింగ్స్ విల్ కమ్. కొన్ని అన్సర్టనిటీస్ అంటే హెల్త్ కండిషన్స్ మీకు బాగోకపోవచ్చు, ఫ్యామిలీలో ఏదైనా ఈవెంట్స్, బ్యాడ్ ఇన్సిడెంట్స్ జరగవచ్చు, మీ కెరియర్లో బ్రేక్ రావచ్చు, లేదు ఒక 2 months శాలరీ రాకపోవచ్చు, చిన్నవైనా జరుగుతాయి కదా. సో ఆల్ దీస్ థింగ్స్ మైట్ హ్యాపెన్. బట్ మనం ఎంత ప్రిపేర్డ్గా ఉన్నాము, సో ఆర్ వీ ప్రిపేర్డ్ ఫర్ దీస్ కైండ్ ఆఫ్ అన్సర్టనిటీస్. సో అలా మనం ఆలోచించుకుంటే డెఫినెట్లీ వీ హ్యావ్ టు క్రియేట్ సమ్ ఎమర్జెన్సీ ఫండ్ని. ఒక 2 months, ఒక 3 months మీ ఎక్స్పెన్సెస్ ఎంత అవుతాయో దాన్ని ఎక్కడైనా పెట్టి మర్చిపోండి. సో దాట్ యూ కెన్ యూటిలైజ్ ఫర్ ద ఎమర్జెన్సీస్ ఏదైనా. లేదు అంటే ఏం చేస్తున్నారు, అందరూ కూడా క్రెడిట్ కార్డ్ యూజ్ చేస్తున్నారు. సో ఆ క్రెడిట్ కార్డు మీద ఇంకా ఆ క్రెడిట్ కార్డు తర్వాత ఇంకా యాప్స్కి కూడా వెళ్ళిపోతున్నారండి. ఇప్పుడు వచ్చిన మా క్లయింట్స్ అందరూ ఏంటంటే యాప్స్లోకి వెళ్ళిపోయి అక్కడి నుంచి కూడా, అదైతే హయ్యర్ ఇంట్రెస్ట్ కదా. క్రెడిట్ కార్డ్ ఆల్మోస్ట్ 36%.
అంటే మీరు 1 lakh-కి 3,000 ఇంట్రెస్టే కడుతున్నారు. చాలామంది ఏమనుకుంటున్నారంటే క్రెడిట్ కార్డులో ఈఎంఐ కడితే ప్రిన్సిపల్ కూడా కట్ అవుతుంది. అక్కడ ప్రిన్సిపల్ మీరు ఏం కట్టట్లేదండి, ఓన్లీ వాళ్ళు ఇంట్రెస్టే తీసుకుంటున్నారు మీ దగ్గర. మినిమం అంటే ఏంటి, మీ ఓన్లీ ఇంట్రెస్ట్ 3,000 4,000 తీసుకుంటున్నారు, మీ ప్రిన్సిపల్ అలానే ఉంటుంది. మళ్ళీ మీరు యాడ్ చేశారంటే అది ఇంకా బర్డన్గా అయిపోతుంది. సో అగైన్ యు ఆర్ కన్వర్టింగ్ ఇంటూ పర్సనల్ లోన్గా దాన్ని కన్వర్ట్ చేసి ఇలా అంతా మెస్ చేసేస్తున్నారు. సో ఈ మెస్ అనేది ఎక్కడి నుండి స్టార్ట్ అవుతుంది మీ లైఫ్లో? ఒక్క ఇన్సిడెంట్ని మీరు హ్యాండిల్ చేయలేక ఇక మిస్టేక్ బై మిస్టేక్ చేసుకుంటూ అలా అంటే అన్రిజాల్వ్డ్ సిచ్యువేషన్లోకి వెళ్ళిపోతున్నారు అనమాట. సో ఈ సిచ్యువేషన్ అనేది ప్రతి ఒక్కరికి లైఫ్లో చాలా కామన్ అండి. అప్స్ అండ్ డౌన్స్ వస్తూ ఉంటాయి. సో దానికంటూ మనం ఎంత ప్రిపేర్డ్గా ఉన్నామో ఆ అన్సర్టనిటీస్ కాట్లకి అనేది మనం ఒకటి ఆలోచించుకోవాలి. దట్ ఈస్ ద సెకండ్ రెజల్యూషన్స్ వాట్ వీ నీడ్ టు టేక్ ఈజ్ మీకు ఎంత వీలైతే అంత సేవింగ్స్ అనేది చేయడం అండ్ వెల్ ప్రిపేర్డ్ ఫర్ దీస్ కైండ్ ఆఫ్ అన్సర్టనిటీస్. తర్వాత చాలామంది ఏమనుకుంటారంటే హెల్త్ ఇన్సూరెన్స్ ఆర్గనైజేషన్ది తీసుకుంటారు. అది చాలు, మా ఆర్గనైజేషన్లో 2 లక్షలు ఇస్తున్నారు, 3 లక్షలు ఇస్తున్నారు, అది చాలు అనుకుంటున్నారు. బట్ మీరు ఆర్గనైజేషన్లో ఒకసారి బ్రేక్ తీసుకున్నప్పుడు ఏదైనా జరిగితే హూ విల్ రెస్పాన్సిబుల్ ఫర్ దట్? సో ఇలాంటప్పుడు మనం ఓన్లీ ఆర్గనైజేషన్ మీదే మొత్తం మనం అంతా వదిలేయకుండా మీరు కూడా మీ ఫైనాన్సెస్ని కంట్రోల్ చేసుకుంటూ మనకంటూ ఒక పర్సనల్ హెల్త్ ఇన్సూరెన్స్ ఉందా లేదా, కనీసం ఒక 5 lakhs అండి మినిమం అయినా తీసుకోండి. పోనీ ఎక్కువ తీసుకోకపోతే మీకు ఎంత వీలైతే అంత తీసుకుంటే ఏమవుతుందంటే ఈ 50,000 60,000 ఏదైతే మీ హెల్త్ ఇష్యూస్ వల్ల మీకు ఖర్చు అయిందో అవన్నీ కూడా వాళ్ళు కవర్ చేస్తారు. సో నవ్ డేస్ ఇట్ బికమ్స్ వెరీ ఎక్స్పెన్సివ్ కాబట్టి సో అది కూడా మీరు ఆలోచించాలి. సో నెక్స్ట్ వన్ ఏంటంటే ఇన్వెస్ట్మెంట్స్. సో ఎవరికైనా ఇన్వెస్ట్మెంట్స్ పెట్టి రిటర్న్స్ క్యాలిక్యులేట్ చేసుకుని ఆ రిటర్న్స్ ఎక్కువగా తీసుకొని మళ్ళీ వాళ్ళ గోల్స్ని రీచ్ అవ్వాలని, దట్ ఈజ్ ఎవ్రీ వన్స్ డ్రీమ్. మనకు కొన్ని డ్రీమ్స్ ఉంటాయి. సో అవి ఫుల్ఫిల్ చేసుకోవాలి అంటే వీ హ్యావ్ టు డూ సర్టెన్ సేవింగ్స్ అండ్ ఇన్వెస్ట్మెంట్స్. అంటే మన దగ్గర చాలామంది ఏంటంటే సేవింగ్స్ దగ్గరే ఆగిపోతున్నారు. ఫస్ట్ యూ నీడ్ టు అండర్స్టాండ్, ఈజ్ దెర్ ఎనీ డిఫరెన్స్ బిట్వీన్ సేవింగ్స్ అండ్ ఇన్వెస్ట్మెంట్స్? ఎస్, దెర్ ఈజ్ ఎ డిఫరెన్స్. సేవింగ్స్ అంటే ఏంటంటే మామూలుగా మీరు సర్ప్లస్ అంటే మీకు వచ్చిన ఒక 1 lakhలో 50,000 ఖర్చు పెట్టి 50,000 పెట్టేస్తే దాన్ని సేవింగ్స్ అంటారు. మళ్ళీ ఆ 50,000 1 lakh అయ్యేటట్టు ఎట్లా చేయాలి? సో దట్ ఈజ్ వాట్ ఈజ్ ఇన్వెస్ట్మెంట్స్ కమ్స్ విత్ ఏ రిస్క్ అండి. సేవింగ్స్లో రిస్క్ ఉండదు, అంతే ఈ రెండింటికి డిఫరెన్స్. సేవింగ్స్లో రిస్క్ ఉండదు, ఇన్వెస్ట్మెంట్లో రిస్క్ ఉంటుంది. ఇక్కడ ఎప్పుడైతే రిస్క్ ఉంటుందో మీకు రిటర్న్ కూడా హయ్యర్ రిటర్న్ వస్తుంది. సో ఎనీవేర్ వాట్ వీఆర్ సజెస్టింగ్ ఇప్పుడున్న మన సిచ్యువేషన్కి మీకు ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ పెట్టినా ఒక్కసారి ఆలోచించండి, 12 to 15% అయితే రావాలండి. సో మేక్ ఇట్ ఏ రెజల్యూషన్ వేర్ ఎవర్ యు ఆర్ ఇన్వెస్టింగ్. ఎవరైనా మీకు వచ్చి ఏమైనా ఇలా చెప్పారనుకోండి, ఇందులో ఇన్వెస్ట్ చేయండి, ఈ ప్లాన్లో మనీ పెట్టండి, ఇక్కడ డబ్బులు పెట్టండి, ముందు వాళ్ళని అడగాల్సిన క్వశ్చన్ ఏంటంటే మినిమం వాళ్ళు ఎంత మనకి రిటర్న్స్ వస్తున్నాయి? 12 to 15% రిటర్న్. సరే, దానికి రిస్క్ ఎంత తీసుకుంటున్నాము? ఇలా స్ట్రాటజికల్గా ఆలోచించి మీరు కానీ ఇన్వెస్ట్మెంట్స్ చేసినట్లయితే డెఫినెట్లీ యూ క్యాన్ క్రియేట్ వెల్త్ అండి. తర్వాత సిస్టమాటిక్గా అంటే ఇప్పుడు మనం చాలామందికి ఏంటంటే ఇన్వెస్ట్మెంట్ చేయాలి అంటే ఫస్ట్ స్టార్టింగ్ ప్రాబ్లం, తర్వాత చేద్దాము పోస్ట్ పోన్ చేసుకుంటూ ఉంటారు. వాళ్ళందరూ ఏం చేయాలి అంటే లైక్ ఆటోమేటిక్గా డెబిట్ పెట్టేసుకోవాలి. సో దీనివల్ల ఏమవుతుంది అంటే మనకి ఆటోమేటిక్గా డెబిట్ అయిపోతుంది అనుకోండి. మీ శాలరీ రాగానే 5th మనము ఆటో డెబిట్ పెట్టుకున్నాం అనుకోండి, అందులో 10,000 వెళ్ళి సేవింగ్స్లోకి వెళ్ళిపోతుంది. సో అదేంటంటే ఆటోమేటిక్గా జరిగిపోతుంది. సో మీరు చెయ్యాలి అంటే దట్ ఈస్ వెరీ టఫ్ అండి. సో యూ క్యాన్ అప్రోచెస్ సో దట్ వాట్ వీ క్యాన్ డూ ఈజ్ వీఆర్ మేకింగ్ ఇట్ ఆటో డెబిట్. మీ శాలరీ పడగానే 20,000 సేవింగ్స్ అనేవి వెళ్ళిపోతుంది. సో సేవింగ్స్ పర్సంటేజ్ మినిమం 20 ఉండాలండి. 20% సేవింగ్ నిజంగా మనం చేస్తున్నామా లేదా, అది మినిమం. 30% చేస్తే ఇంకా వెల్ అండ్ గుడ్. సో ఎంత పర్సంటేజ్ సేవింగ్స్ చేస్తున్నాము అనేది ఒక్కసారి మీరే ఆలోచించుకోండి. 20 to 30% సేవింగ్స్ అనేవి చేయండి, ఆటో డెబిట్ పెట్టేసుకోండి. సో మీ శాలరీ రాగానే, ఎందుకంటే ఎండ్ ఆఫ్ ది ఎక్స్పెన్సెస్ తర్వాత మీరు సేవింగ్ చేయాలంటే ఎవరి దగ్గర ఉండవు. దట్స్ ఇంపాసిబుల్. ఎందుకంటే మన ఎక్స్పెండిచర్ అనేది ఇట్ ఈజ్ అన్లిమిటెడ్. ఎంతైనా మీరు స్పెండ్ చేసుకోవచ్చు, వచ్చిన శాలరీ కూడా మీకు సరిపోకపోవచ్చు. సో ఇట్స్ నాట్ అబౌట్ ద ఇన్కమ్ యు ఆర్ ఎర్నింగ్, ఇట్ ఈజ్ అబౌట్ హౌ మచ్ యు ఆర్ సేవింగ్ మ్యాటర్స్. మీకు 25,000 శాలరీ వచ్చినా సేవ్ చేయొచ్చు, 1 lakh శాలరీ వచ్చిన వాళ్ళు కూడా ఏమి చేయలేకపోవచ్చు. సో వాళ్ళకి 1 lakh వస్తుంది కానీ వీళ్ళు ఏం చెయ్యరు,
ఈ 25,000 వచ్చిన వాళ్ళు 2,000 కూడా చేస్తారు. సో ఇట్స్ ఆల్ అబౌట్ అందరూ ఏమంటారంటే మేడం మా ఇన్కమ్లు ఏమున్నాయి, తక్కువ ఇన్కమ్లు కదా, మేము ఏం చేయగలము. ఇట్ ఈస్ నాట్ అబౌట్ ద ఇన్కమ్ అంటే అసలు మీ ఇన్కమ్ని ఎంతో మర్చిపోండి, అందులో ఎంతో కొంత చేసాము. సేవింగ్స్ అనేది, ఇన్వెస్ట్మెంట్స్ అనేది ఇంపార్టెంట్. దానికి మనం ఏంటంటే ఎస్ఐపీస్ ద్వారా ఆటో డెబిట్ పెట్టేసుకుంటే ఇట్ విల్ బీ ఏ సార్టెడ్ అవుట్ సొల్యూషన్ అనేది మీకు అయిపోతుందండి. ఇంకా నెక్స్ట్ అయితే ఈ 2020 లాస్ట్ 3 years నుంచి మన ఎక్స్పెక్టేషన్స్ చాలా హై అయ్యాయి రిటర్న్స్, అంటే 20-30% రిటర్న్స్. బట్ ఈ 2025లో మీరు కొంచెం మోడరేట్ చేసుకోవాలి. అంత రిటర్న్స్ అయితే మేము ఎక్స్పెక్ట్ చేయట్లేదు 2025లో. ఈక్విటీలో మీరు కానీ ఇన్వెస్ట్ చేస్తున్నట్లయితే మీకు అంత ఎక్స్పెక్టేషన్స్ అయితే సరిపోవండి, ఎందుకంటే దిస్ ఇయర్ ఇట్ విల్ గెట్ మోడరేట్. మీరు అనుకున్న 20-30% లాస్ట్ 3 yearsలో వచ్చినట్టయితే ఈ ఇయర్లో అయితే మీకు రావు. అండ్ ఈ ఇయర్ అయితే ఇంకొంచెం 2024 వెరీ మచ్ వాలటైల్. 2025 ఏంటంటే వాలటిలిటీ అనేది తక్కువ ఉన్నా బట్ రిటర్న్స్ అనేవి తక్కువ అవుతాయండి. సో దీస్ ఆర్ ఆల్ ద థింగ్స్. ఇంకా నెక్స్ట్ ఏంటంటే మనం కొంచెం గోల్డ్ వీటిల్లో కూడా అసెట్ ఎలొకేషన్ చేసుకుంటూ, గోల్డ్లో కొంత పెట్టుకుంటూ, ఈక్విటీలో మేనేజ్ చేసుకుంటూ, డెట్లో కూడా కొంత ఇన్వెస్ట్మెంట్స్, ఇలా అసెట్ ఎలొకేషన్ అనేది చేసుకుంటే ఇలాంటివి ఎన్ని షాక్స్ వచ్చినా మీ పోర్ట్ఫోలియో అనేది చాలా ప్రొటెక్టెడ్గా ఉంటుందండి. అసెట్ ఎలొకేషన్ ఈజ్ ద కీ అండ్ డైవర్సిఫికేషన్ ఈజ్ ద బెస్ట్ వే. తీసుకొని వెళ్ళి అంటే చాలామంది ఉంటారు ఏంటంటే 50,000 తీసుకొని వెళ్ళి ఒక 10 రూపీస్ స్టాక్ కొనేస్తూ ఉంటారు. మనకు ఒక 5,000 స్టాక్ వస్తుంది కదా అని మొత్తం తీసుకొని వెళ్ళి ఒకటే కంపెనీలో 1 lakh రూపీ తీసుకొని వెళ్ళడం, ఒకే కంపెనీలో పెట్టడము, ఆ చిన్న చిన్న స్టాక్స్ తీసుకోవడం, వీటి నుంచి కొంచెం డేంజర్ అండి. ఇవి కొంచెం అన్లిస్టెడ్ షేర్స్, ఈ చిన్న చిన్న స్మాల్ క్యాప్స్ డైరెక్ట్గా స్టాక్స్ కొనడం అనేది. సో వీ హ్యావ్ వెరీ మచ్ అదర్ సొల్యూషన్స్ లైక్ మనకి స్మాల్ క్యాప్స్ ఇవన్నీ కూడా మ్యూచువల్ ఫండ్స్లో ఉన్నాయి. సో అందులో మీకు కావాలి అనుకుంటే స్మాల్ క్యాప్ ఫండ్స్ తీసేసుకోండి ఇన్స్టెడ్ ఆఫ్ టేకింగ్ ద స్మాల్ క్యాప్ స్టాక్స్ డైరెక్ట్లీ. సో దీస్ ఆర్ ఆల్ ద థింగ్స్ వాట్ వీ క్యాన్ డూ. అంటే ఇప్పుడు 2023 ఇయర్ ఆఫ్ మనీ అన్నాం మేము. బాగా సంపాదించారండి 2023లో. ఎవరు ఎక్కడ ఇన్వెస్ట్ చేసినా బాగా వచ్చింది, అది గోల్డ్ కానీ, రియల్ ఎస్టేట్ కానీ, లేకపోతే ఈక్విటీ కానీ. 2024 ఏంటంటే వాలటిలిటీ ఎక్కువ కనిపించింది. కొంతమంది సంపాదించారు, కొంతమంది సంపాదించలేదు. మీరు అసెట్ అలొకేషన్ అన్నానికి ఈ ఇయరే బెస్ట్ ఎగ్జాంపుల్ అని చెప్పారు. అవునండి, కొన్ని బాగా వచ్చాయి, కొన్ని అయితే చాలా మందికి నెగిటివ్ వచ్చింది. ఇక 2025 అయితే వెరీ కాంప్లెక్స్ అండ్ ఇట్ ఈస్ గోయింగ్ టు బి వెరీ టఫ్ ఫర్ ఎవ్రీవేర్. సో నీడ్ ఆఫ్ ఫైనాన్షియల్ ప్లానర్ని అయితే ఎస్పెషల్లీ మేమైతే అదే రికమెండ్ చేస్తున్నాం అండి. రెజల్యూషన్ ఏంటంటే ఒక్కసారి వెల్త్ చెకప్ అనేది చేయించుకోవాలి. అంటే మనము హెల్త్ చెకప్ చేయించుకుంటాం కదా, నేను కూడా ఎవ్రీ ఇయర్ ఒకసారి వెళ్ళి అన్ని మనం అందరం కూడా టెస్టులు చేయించుకుంటాం. ఎవ్రీవన్ షుడ్ డూ ఇట్. అలానే మనం వెల్త్ చెకప్ కూడా చేయించుకోవాలండి. దట్ విల్ నాట్ కాస్ట్ యూ మచ్. ఇప్పుడు ఎట్లా అయితే అది 3,000-4,000 పెట్టి మనం కంప్లీట్ హెల్త్ చెకప్ ఎలా అయితే చేయించుకుంటున్నామో అలానే ఒక 3,000 అయినా ఎంతైనా ఖర్చు పెట్టండి, కంప్లీట్ వెల్త్ చెకప్ చేయించుకోండి. మీరు ఇంతవరకు ఏమేమి ఇన్వెస్ట్మెంట్స్ చేశారు, 2025లో ఎలా చేయబోతున్నారు, ఇలా పర్సనలైజ్డ్గా మీరు ఒక ఫైనాన్షియల్ ప్లానర్తో కూర్చొని మీకున్న సిచ్యువేషన్స్ అన్నీ కూడా వాళ్ళకి కానీ చెప్పినట్లయితే దే విల్ గివ్ యూ ద బెస్ట్ సొల్యూషన్. ఇప్పుడు మేము చెప్పినవన్నీ ఏంటంటే జనరల్గా ఉంటుంది, అది మీకు సూట్ అవ్వచ్చు, సూటబుల్ కాకపోవచ్చు. సో మనం ఏం చేయాలంటే ఒక ఎక్స్పర్ట్తో ఒక ఫైనాన్షియల్ కన్సల్టేషన్ ఒకటి ఫిక్స్ చేసుకొని వాళ్ళ టైం తీసుకొని మనము మనకున్న సిచ్యువేషన్స్ అన్నీ చెప్తే దే విల్ గైడ్ యూ ద బెటర్. ఎట్లా చేసుకోవాలి, ఏం తీసుకోవాలి, ఏం తీసుకోకూడదు. చాలామందికి ఇల్లు కొనుక్కోవాలా, రెంట్లో ఉండాలా, 2025లోనైనా ఇల్లు కొనుక్కుందాము, ఇలాంటివి చాలా ఉంటాయి. బట్ కార్ తీసుకుందాము, తీసుకోవాలా వద్దా, దెర్ ఆర్ మెనీ కన్ఫ్యూజన్స్ ఉంటాయండి. దానికోసం మనకు క్లారిటీ రావాలి అంటే బెటర్ యూ సిట్ విత్ వాళ్ళు. మేము కానీ మీకు కొంచెం బెటర్ అడ్వైజ్ ఇస్తాము, ఎందుకంటే ఫైనాన్షియల్ డెసిషన్స్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో అవి మీరు ఓన్గా ఎక్స్పర్ట్తో మనం సంప్రదించకుండా తీసుకుంటే అది ఏమైనా రాంగ్ అయిందనుకోండి ఆ డెసిషన్, యూ కెనాట్ టేక్ ఇట్ బ్యాక్. అది ఇల్లు కానీ, లేకపోతే కార్ కానీ, లేకపోతే ఏదైనా పర్సనల్ లోన్స్ కానీ, లేదు అంటే మనకి ఈ ఇన్సూరెన్స్ ప్లాన్స్ కానీ, ఇలాంటివన్నీ కూడా చాలా డెసిషన్స్ తీసేసుకుంటాము. బట్ ఏదైనా డెసిషన్ తీసుకునే ముందు ఒక్కసారి ఇది మంచిదా కాదా అని ఒక ఎక్స్పర్ట్ డెసిషన్ తీసుకొని తర్వాత మీరు వినిన తర్వాత మీరు ఏం చేయాలో అది చేయొచ్చు. బట్ ఫస్ట్ లిజన్ what they are telling about your finances, whether it is correct or not about your financial decision. That would be the good resolution అండి. సో ఎప్పుడైనా మనం ఫైనాన్షియల్ డెసిషన్ తీసుకునేటప్పుడు ఒక్కసారి వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ ఎక్స్పర్ట్ ఒపీనియన్ తీసుకుంటే బాగుంటుంది. వండర్ఫుల్ మ్యామ్. సో పూర్తి వివరాలు అనేవి మ్యామ్ చెప్పడం జరిగింది ఈ ఎపిసోడ్లో. ముఖ్యంగా ఫైనాన్షియల్ చెకప్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి, ఎందుకంటే దాన్ని బట్టి మనం ఎటువంటి సిచ్యువేషన్లో ఉన్నాము, ఎటువంటి సిచ్యువేషన్లో ఉండాల్సి ఉంటుంది, మన గోల్స్ ఏంటి, అవి మీట్ అవ్వగలమా అవ్వలేమా, అవ్వాలంటే ఏం చేయాలి, ఇలా ఒక హోల్ సినారియో మీద మనకు ఒక గ్రిప్ అనేది వస్తుంది. దాన్ని బట్టి మనకి క్లియర్ ఫైనాన్షియల్
వ్యూ అనేది ఏర్పడడం జరుగుతుంది. సో దానికోసం మీరు డిస్ప్లే అవుతున్న నెంబర్స్ కాల్ చేసి ఇమీడియట్గా ఈ వెల్త్ చెకప్ కోసం మీరు అపాయింట్మెంట్ అనేది బుక్ చేసుకోవచ్చు. సో వచ్చే ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. థ్యాంక్ యూ.